హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీకోసం ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో కలాకండ్ చేయబోతున్నాను. అంగన్వాడీ పాలతో నేను ఈరోజు కలాకండ్ చేయబోతున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో మనం మిల్క్ని యాడ్ చేసుకుందాం. నేను మిల్క్లో వాటర్ యాడ్ చేస్తలేనండి. ప్యూర్ మిల్క్తోనే కలాకండ్ని మనం రెడీ చేసుకోవాలి. ఈ పాలనన్నీ ఈ విధంగా పోసుకుంటే సరిపోతుంది. కాసేపు పాలని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక ఉసిరికాయ అంత సైజ్ నిమ్మకాయని తీసుకున్నాను. దాన్ని కట్ చేసి 1 పీస్ తీసుకున్నా. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని ఇందులో యాడ్ చేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి. నేనైతే ఎప్పుడైనా కలాకండ్ని పాల ప్యాకెట్ తోటే నేను కలాకండ్ రెసిపీని చేశాను, కానీ అంగన్వాడీ పాలతో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పాలు అనేవి విరిగి ఈ విధంగా దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో ఉంచుతూ ఈ విధంగా కలుపుకోవాలి. దగ్గరికి వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ కావాలి అని అనుకుంటే మీరు కాసేపు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. దగ్గరికి వచ్చాక తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్కి గీ అప్లై చేసి మనం కలాకండ్ని ఇందులో వేసేసుకొని పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.